అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిందు శ్రీవల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుగా అయితే వచ్చేసాను. ఇంకా నాతో పాటు నా పిల్లలు కూడా లేచిపోయారండి. ఇంకిద్దరు కూడా నాకు కూడా తిరుగుతూ ఉన్నారు. ఇంకా మా పెద్ద పాప అయితే నాకు హెల్ప్ చేయడానికి అనేసి తన నైట్ ఆడిన బొమ్మలన్నిటినీ ఇంకా తీసేసి సంచిలో అయితే వేసేసుకుంటుంది. మీరు ఆ సంచిని చూసి ఏమనుకోవద్దు. ఇంకా తనకి నిజంగా బొమ్మలకి నేను బాక్సులు అవి పెట్టాను కానీ అన్నిట్లో ఫుల్ అయిపోయినాయి అనమాట. ఇంకా బాక్సులు ఖాళీ లేక ఆ సంచుల్లో వేశాను. పిల్లలకి కూడా ఎక్కువగా అయితే టాయ్స్ కొనకూడదు, వాళ్ళకి ఆప్షన్గా ఉండాలి. ఇది 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 అనే ఉండాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు చూడగానే అవి కొనేసాము అంటే నిజంగా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి ఎక్కువగా ఇవ్వటం కూడా మనం చేసే మిస్టేక్. నాకు అది చాలా లేటుగా అయితే తెలిసిందనమాట. ఎప్పుడు కూడా వాళ్ళకి చూసి ఇంకా దానికోసం ఒక 4-5 సార్లు అడిగితేనే కొనాలి. వాళ్ళు అడగకుండా మనం కొన్నాము అంటే కనుక వాళ్ళకి కేర్లెస్ అయితే చాలా పెరిగిపోద్ది. మా పెద్ద పాపలు అయితే నేను బాగా గమనించాను. మీరు కూడా మీ పిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. నేను చేసిన మిస్టేక్ ఎవ్వరూ చేయకూడదని అయితే చెప్తున్నాను అనమాట. వాళ్ళకి ఏంటంటే ఆ వస్తువు పైన ఇది ఉండదు, శ్రద్ధ ఉండదు. అశ్రద్ధ అనేది బాగా పెరిగిపోతుందనమాట. అది పిల్లల్లో పెంచే వాళ్ళం మనమే అవుతామన్నమాట. ఇంకా అక్కడ బొమ్మలు అవి మా పాప సదిరేసుకున్నాక ఇంకా వంటింట్లోకి వచ్చేసి నేను అంట్లన్నీ సదిరేసుకున్నా. అలాగే టీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇది ఇంకా టీ పెట్టేసుకుని ఇంకా ఈ లోపుగా అయితే గ్యాస్ అంతా ఒకసారి అయితే తుడుచుకొచ్చేసా, గ్యాస్ కట్టినంతండి. ఇంక ఈ లోపుగా మా పాపకి, పెద్ద పాపకి కూడా కొన్ని పాలు అయితే ఇచ్చేద్దామనేసి ఇంకా పాలు కూడా కలిపేసుకుంటున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్. మీకు మార్నింగ్ రొటీన్ కూడా షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు కూడాను నేను టిఫిన్లు అయిపోయాకో అలా అయితే షేర్ చేస్తున్నాను. ఈసారి అయితే మార్నింగ్ నుంచి మీకైతే చూపించాలన్న ఇంట్రెస్ట్ తోటి అయితే ఇంకా మార్నింగ్ నుంచి వీడియోస్ షూట్ చేయటం అయితే స్టార్ట్ చేశాను. అంటే నేను లేచిన కానించి అనమాట. ఇంకా వంటిల్లంతా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు టీలు కూడా తాగేసాం. ఇప్పుడు బట్టలు, నైట్ ఉతికిన బట్టలు ఉన్నవి, అవి అయితే పైకి తీసుకెళ్ళి అయితే బట్టలు ఆరేసేసుకుంటాను. బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడే నేను మొక్కలకి అనేది వాటర్ అయితే పెట్టేసుకుంటానని. ఎందుకంటే విడిగా వెళ్ళి మళ్ళీ పైకెక్కి వాటర్ అది పెట్టుకోవాలంటే నాకు అవ్వదు. కాబట్టి పొద్దున్నే ఖచ్చితంగా నైట్ బట్టలు వేసేసుకుంటా వాషింగ్ మిషన్లో. ఇంకా వెళ్ళైతే వాటరింగ్ అయితే మొక్కలన్నిటికీ చేసుకుంటాను. మీరు కూడా కాసేపు ఆ పొద్దున్నే మొక్కల్లో ఉండి కాసేపు నాకు ఉంటే కనుక ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో, నా డే అంత మంచిగా అయితే పాజిటివ్గా వెళ్తున్నట్టు అయితే అనుకుంటాను అనమాట నేను. ఇదిగోండి నేను నీళ్ళు పెడతా ఉంటే మా చిన్న పాప నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, మొక్కలకి నీళ్ళు పెట్టేసాక బయటికి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయిగా, ఇంకా వాటితో అయితే బీభత్సంగా ఆడేసి ఇంకా ఆడిని. ఎప్పుడు కూడా పిల్లల్ని మట్టిలో ఆడుతున్నప్పుడు వద్దు అని వెనక్కి తీసుకురాకండి. మనం చిన్నప్పుడు మట్టిల్లో ఆటల్లో ఆడటం వల్లే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిందండి. పిల్లల్ని కూడా ఇంకా వాళ్ళు ఆడుకునేటప్పుడు శుభ్రంగా ఉన్న చోట ఆడుతున్నారా లేదా అన్నది మనం అస్సలు చూడకూడదు. వాళ్ళు యాక్టివ్గా ఆడుకుంటున్నారా లేదా, ఆ టైంని వాళ్ళు హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తున్నారా లేదా అన్నదే చూడండి. బట్టలు మాసిపోతాయేమో, డస్ట్ నోట్లోకి వెళ్తుందేమో అలా అయితే ఆలోచించద్దు. నేనైతే పిల్లల్ని అలాగే చూస్తున్నాను. ఎందుకు అంటే మనం అలా వాళ్ళని ఆడుకోనివ్వటం వల్లే రేపటి రోజునే ఎక్కడైనా కొంచెం డస్ట్ వచ్చినా వాళ్ళకి డస్ట్ అలర్జీ కానివ్వండి, బాడీ రెడీ కాదు. బాడీ అన్నది దానికి సరిపడగా ఇమ్యూనిటీని మనం గ్రో చేసుకోవడానికి వాళ్ళకి స్పేస్ని అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగో బయటికి వెళ్ళి ఆడుకుంటాం, ఇసుకలోకి వెళ్ళి ఆడుకుంటాం, అలాంటివి ఎలాగో లేదు. మనం పైకి ఇలాగా కొంచెం ఏదైనా మనం వాళ్ళకి ఆడుకోవడానికి కొంచెమైనా స్పేస్ అన్నది ఇస్తే చాలా బాగుంటుందని అయితే నేను అనుకుంటా. నేనైతే నా పిల్లల్ని మ్యాక్సిమం బయటికి పంపను కానీ ఇంట్లోనే వాళ్ళు యాక్టివ్గా ఆడుకునేలాగా నేను మొక్కలకి మట్టేసేటప్పుడు మా పెద్ద పాపతో మట్టి వేయించడం అలాంటి పనులు అయితే చేపిస్తానన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మట్టితో మింగిల్ అవ్వటం అనేది చాలా అవసరం అండి. ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడా పిల్లల్ని కేర్గా చూసుకోవాలి. అలాగే ఓవర్గా అయితే వాళ్ళకి ఇదిగా అయితే చూడకూడదని నేను అనుకుంటాను. మీరు ఎలా అనుకుంటారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి మా పాప ఎలా ఆడుతుందో చూడండి, చూస్తున్నారా? నేను వీడియో కోసం ఏమీ చూపించట్లేదు. జెన్యున్గా మా పిల్లలు అయితే ఇలాగే ఆడుకుంటారు. నేను ఇలాగే ఆడిపిస్తాను కూడాను. నేను కూడా వాళ్ళతో చిన్నపిల్లలాగే ఆడుకుంటాను. ఎప్పుడు కూడా మనం పిల్లలతో చిన్నపిల్లలం అయితే ఎప్పుడైతే అవుతామో వాళ్ళ
టైంనైతే మనం చాలా క్వాలిటీగా అయితే వాళ్ళతో మనం టైం అన్నది స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇంకా మా పిల్ల ఆడుతూ ఉంటే నేను కూడా ఆ నీళ్ళతోటి అది ఆడుతూ ఉన్నానన్నమాట. ఇంకా పైన అయితే అయిపోయిందండి. కిందకి తీసుకురాగానే స్నానం చేపిచ్చేసాను ఆవిడకి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. మా ఇంట్లో ఎక్కువ శాతం ఉండే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఇడ్లీ 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 ఇడ్లీ. ఇంక ఇడ్లీ తప్ప ఇంకోటైతే ఏది కనపడదు. ఇంకా ఎప్పుడైనా కానీ పూరి అనమాట. ఇంకా పూరి చేస్తున్నాను ఇంట్లో అంటే నాకే పండగలాగా అనిపిస్తుంది నిజంగా. నాకు పూరి అంటే చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కదాన్నే తినాలి. నేను ఒక్కదాన్ని చేసుకుని ఏం తింటాను చెప్పండి. ఇంకా అందుకని గుంపులో గోవిందం అన్నట్టు వీళ్ళతో పాటు నేను ఇడ్లీ చేసేస్తాను అనమాట. మీరు అంతేనా? నేనైతే ఇంతేనండి, తప్పదు కొన్ని మాత్రం. ఇంకా అయితే ఇడ్లీ పెట్టేశాను. మా చిన్న పాప అయితే చంక దిగన అంటుందన్నమాట. ఇంకా చంక ఆవిడ కూర్చుంటే ఇంకా అలా చంకలో వేసుకుని పని చేస్తున్నాను అనమాట. ఇంకా పంచదార అయిపోయింది, పంచదార కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఈసారి పంచదార రాసుకోవాలి, మళ్ళీ మర్చిపోయి అప్పటికప్పుడు పంచదార అంటే ఇంకా తిట్టి పోస్తారనమాట. నువ్వు ఒక్కసారి చెప్పవు, ముందు చూసుకోవు అనేసి అని ఇంకొక రౌండ్ వేస్తారనమాట. పాలు వచ్చేసి పాలు కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఈ లోపుగా అయితే ఎవరి టిఫిన్లో వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి. ఇంకా గోంగూర పచ్చడి ఇవ్వాలన్నమాట. ఇంకా అందరికీ గోంగూర పచ్చడి, ఇంకా చట్నీ చేసే ఓపిక లేదనమాట. ఇంకా అందరికీ గోంగూర పచ్చడి వేసి తోస్తాను అనమాట. ఆఖరికి మా బుడ్డి పాప కూడాను గోంగూర పచ్చడి నంచితేనే తిందండి. పాలు పోసిన దాన్ని పెట్టినా కూడా తినకుండా గోంగూర పచ్చడి వేసి పెడితే తిందనమాట. వీళ్ళకి పులుపు అంటే ఎందుకు ఇంత ఇష్టమో నాకు అర్థం కాదు. నేనైతే అస్సలు పులుపు తిన్ననమాట. ఇంకా టిఫిన్లు అయిపోయినాయి కదా, మా వారు అయితే కొంచెం కాఫీ కలపమన్నారు. ఇంకా కాఫీ కలిపేసేసి మా వారు నేను అయితే ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాం కాఫీ. ఇదిగోండి మా బుడ్డి పాపకి కొన్ని పాలు వేసి అయితే పెడుతున్నాను. మీరు పిల్లలకి ఎలా ఇడ్లీ తినిపిస్తారన్నది కామెంట్ చేయండి. నేను పాలు పెరుగు అయితే వేసి పెడుతున్నాను. ఇదిగోండి అంట్లు కూడా తోమేసుకున్నాను. అంట్లు తోమేసుకున్నాక ఇప్పుడు అయితే కర్రీ అయితే చేపల ఇగురు అండి. ఇది గట్టు మేను అంటారు, గోదావరి చేప. మీకు చూసినట్టయితే లాస్ట్ వీడియోలో ఇదైతే అప్లోడ్ చేశాను. ఎలా క్లీన్ చేశారు ఏంటి, ఎలా ఉంది చేప అన్నది పెట్టాను అనమాట. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఆ వీడియో ఒకసారి అయితే విజిట్ చేయండి. కింద లింక్లో అయితే నేను ఇస్తానన్నమాట. ఇగోండి ఉప్పు కారం కొద్దిగా నూనె వేసి చక్కగా కలిపేసుకొని ఒక్క 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. ఈ లోపుగా ఈ కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ అవి కూడా ఎన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఏంటన్నది చూపిస్తున్నాను. ఒక 3 ఆనియన్స్, అలాగే ఒక 15 పచ్చిమిరపకాయలు. మేము ఘాట్ అనేది ఎక్కువగా తింటామండి, ఇంకా అందుకనేసి పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ తీసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని మిక్సీలో కచ్చపచ్చగా అయితే మిక్సీ పెట్టేసుకోవాలండి. అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా మనం జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకోటి ఏంటంటే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ గట్రా ఏమీ వేయట్లేదండి. ఓన్లీ కొబ్బరి, అలాగే గసగసాలు, కొద్దిగా ధనియాలు కచ్చపచ్చగా బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుని పేస్ట్ అయితే నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ. కాకపోతే ఇందులో క్లిప్ యాడ్ చేయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా మళ్ళీ ఇంత ఎడిటింగ్ చేసి ఆ క్లిప్ కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియో అంతా చేయలేకంగా అయితే వదిలేసాను అనమాట. మీకు చెప్తే అర్థమవుతుంది అన్నట్టుగా అయితే ఇంకా ఆ క్లిప్ని అయితే వదిలేసాను. ఇవన్నీ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ రైస్ అయితే నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక 3 విజిల్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాక ఇప్పుడైతే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని తీసుకుని చక్కగా పిసికేసుకొని దాన్ని గుజ్జంతా తీసుకుని తుక్కంతా సపరేట్ చేసేసుకున్నా. ఇప్పుడు నాకు చారుకి సరిపడగా క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఓ పక్క మరుగుతూ ఉంటుందండి. ఇప్పుడైతే మూకిడి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు పచ్చిమిరకాయ చిరుకులు, కరివేపాకు వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని అలాగే ఇందులో కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుతూ వేపుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు బాగా వేగాక మనం ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ కూడా వేసుకుని ఒకసారి ఒక 5 నిమిషాలు వేగనిచ్చి తర్వాత ఉల్టా చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఉల్టా చేశాక ఇంకొక 5 నిమిషాలు వేగనిచ్చి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇగోండి ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసుకుందాము.
నేనైతే ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుని ఒక్కసారి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. గరిటె వేయడం పెట్టచ్చు, నేనైతే గరిటె పెట్టుకుని కలుపుకున్నా. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఇప్పుడు ఈ కూర మీద కొత్తిమీర జల్లుకుని మనం కర్రీని దింపేసుకుంటమే తయారైపోయిందండి చేపల ఇగురు. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు తిరగమూత కోసం అనేసి కొంచెం ఆయిల్ వేసుకుని, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆవాలు, పొట్టు మినపప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వాము వేసుకుని వేపుకోవాలి ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ వేసి తిరగమూత వేసేయాలండి. నేను ఇందులో ఎండుమిరపకాయలు వేయట్లా, ఎండుమిరపకాయలు వేస్తే ఘాటు వస్తుంది, చిన్నపిల్లలకి పెడతాను కాబట్టి నేను ఎండుమిరపకాయలు వేయట్లా. పెద్ద పిల్లలు అయితే కనుక మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవచ్చు. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది, చూస్తున్నారా. భోజనాలు అయ్యాక మాకైతే స్వీట్ తినడం అలవాటండి. ఇంకా అందుకనేసి మా వారు నిన్న వస్తూ కర్రపెండలాలు తెచ్చారు. ఇంకా కర్రపెండలాలతోటే స్వీట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే బెల్లాన్ని కచ్చాబచ్చా దంచేసుకున్నాను. ఇప్పుడు బెల్లం వేసుకుని, అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలని. ఈ లోపుగా అయితే నేను ఏంటంటే ఈ కర్రపెండలాన్ని శుభ్రంగా ఒలిచేసుకున్నాను. ఆల్రెడీ ఈ కర్రపెండలాన్ని కాలుస్తారు, బొగ్గుల మీద వేసి కాలుస్తారనమాట. ఇదైతే కుండలో వేసి మగ్గపెట్టిన కర్రపెండలం అనమాట. బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇదైతే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఇంకా అన్ని అనమాట, ఇంకా మాటల్లో చెప్పుకోలేము. ఆడవాళ్ళకైతే అసలు ఇది అమృతం అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి వచ్చే ఎన్ని సమస్యలకి ఇది పరిష్కారం అంటే అంత అనమాట. ఇంకా అసలు ఇదొక్కటి తిన్నాము అంటే కనుక మనకి ప్రతి నెల వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఇలా తీసి అలా పక్కన పడేసినట్టయితే పోతాయి అనమాట. కాకపోతే ఏంటంటే దీంట్లో ఇంకొక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే దీనికి కొంచెం వాతవ చేసే తత్వం ఉంటుంది. అందుకనే మనం బెల్లంతో పాటుగా తీసుకున్నట్టయితే ఆ వాతవ చేసే తత్వాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఇలా బెల్లం కొంచెం తీగ పాకం వచ్చేదాకా ఈ ముక్కలన్నీ వేసి చక్కగా ఉడికించుకొని తింపేసుకుంటామే. చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా బాగా పెట్టచ్చు. ఉడక అనేది బాగా తగ్గుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, నేను చేయించిన రెసిపీస్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.